తిరుపతిలోని తిరుచానూరులో సర్వముఖి నది పరివాహక ప్రాంతం పక్కన ఉన్న శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వద్ద ఉన్న మహిళలపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే దుండగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని మహారుద్ర వారాహి స్వామి డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయం అప్పుడు గతంలో వై రామిరెడ్డి మరియు వై మన్రెడ్డి వగైరాలు దాళ్ళు జరిగాయి. అందులో మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం 8 గంటలకి దాదాపు వారు ఇరువురు వారి కుటుంబాలతో పాటు 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆలంపైకి గడ్డపార్లతో సుత్తులతో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఇక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ గుడి పెట్టకూడదు, తీసేయాలి, నిన్ను చంపేస్తానని చెప్పి రామిరెడ్డి గారి కుమారుడు, పెద్ద కుమారుడు నాపై పదునైన ఆయుధంతో నాపైకి చొరపడడం జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి మహిళలు, ఒక మహిళ శశికళ, ఒక మహిళ ఏం పేరు అమ్మాయి పేరు వసుమతి, వీరిద్దరూ ఈ ఆలయంలో ఒకరు అకౌంటిస్టుగా, ఒకరు వచ్చి వంట చేసేవారుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు అడ్డం రావడంతో వాళ్ళపైన ఆ ఘాట్లు తగిలి వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. అంతేకాకుండా వారిని ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు అని మాట్లాడిన దానికి వారి ఇరువురు మహిళల మీద వీరు ముక్కమ్మడిగా వాళ్ళపైన పడి వాళ్ళపైన సెల్ ఫోన్లు తీసుకోవడం, అసభ్య బూతు పదజాలంతో వాళ్ళని దూషిస్తూ వాళ్ళపైన దాడి చేయడం జరిగింది.